నాగులుపులపాడు మండలం పేదల సేవలో భాగంగా ఈరోజు శేకురుపాడు గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక భద్రత భరోసా పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఇంటింటికి వెళ్లి 4,000 రూపాయలు అందించిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గ్రామంలో సీసీ రోడ్ సైడ్ డ్రైన్స్ లను చెత్త బండిని పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం సర్పంచ్ కొమ్మినేని రమేష్ శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మప్పువరపు సుచిత్ర వీరయ్య చౌదరి, ఎంపీడీఓ రవి, మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్, మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు ఇంటూరి శ్రీనివాసరావు, నియోజకవర్గ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నందిగం కోటయ్య, ఈదర నాని, గ్రామ పార్టీ అధ్యక్షుడు కరణం మోహన్, ఏఎంసీ డైరెక్టర్ పైటి నాగేశ్వరరావు, కొనిజేటి ధనుష్, భాస్కర్ రావు మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పదవి విరమణ చేస్తున్న సర్పంచ్, గ్రామ పంచాయతీ సర్పంచ్ కొమ్మినేని రమేష్ కు శాలువతో ఘనంగా సత్కరించారు. జెండనెత్తి కదిలొస్తున్నాడు, నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు, తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. శబ్దాల ప్రజా జీవితమే గడిపిండు, ప్రజాసేవకు మునిగిపోయిండు, దళిత బహుజన వర్గం పేరు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు, వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం, ఎట్టె పసుపు కేతనం, జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే మోటని చూపనుంది జనబలం నూతలపాడు. ఆహా నూతలపాడు, యహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు, తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. విక్రమార్కుడైనాడు, అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు, అడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు, నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సవాల్ చేసి నిలిచినాడు, దమ్మున్నా మనగాడెవడ ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు. ఓహో నూతలపాడు, యహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు, తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. తీర్చినోడు, పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు, చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. పాడు మండలం ప్రగతి అద్భుతన్నడు, టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చిన్న పెద్ద నూతలపాడు, నూతలపాడు, సంత నూతలపాడు పొత్తు అతడు, తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు.
మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం ఎట్టె పసుపు కేతనం జయ హో అంది జనం సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం నూతలపాడు నూతలపాడు సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెట్టి కదిలొస్తున్నాడు విక్రమార్కుడైనాడు అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు ప్రజల బాగు చూసుకున్నోడు బడుగు బలహీన వర్గదీన బంధువతడు నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు సవాల్ చేసి నిలిచినాడు తమ్మున్నా మనగాడెవడ ముందుకు రమ్మన్నాడు శాసనసభకు బడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు నూతలపాడు సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెట్టి కదిలొస్తున్నాడు సాగు నీరిచ్చి బాధను తీర్చి నోడు పక్కా ఊహాలు విద్య వైద్యం అందించినాడు సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు పాడు చీమ కుర్తి ప్రజలకు గాని భరించను అన్నాడు నాలుగు పాడుకు న్యాయం చేస్తున్నాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు చిన్న పెద్దల నిండు దీవెననే కోరుకుండు నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు రమాదేవితను అనుకుంటున్నాను తొమ్మిది రమాదేవి అత్తారు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో పిఎన్ విజయ్ కుమార్ అన్న ఈ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న విజయ్ కుమార్ తలపాడు సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెట్టి కదిలొస్తున్నాడు తన తండ్రి దానమ్మ దర్శాలను నింపుకుంటూ రెండు దశాబ్దాల ప్రజా జీవితం సర్పంచ్ గారు బాబాయ్ రా అన్న చెప్పి ఈ 2 సంవత్సరాలు ఎంత ఫండ్స్ పెట్టావు మీ ఊరికి అందరూ అధికారులకి ఎమ్మెల్యే గారికి పరిపాలన బాగా ఇక్కడ కాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికి మా పంచాయతీ సిబ్బందికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 15th కానీ 14th కానీ ఏదైనా కానీ సుమారు ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరం ఇంచుమించు ₹1 కోటి పైన చేకుపాడు గ్రామంలో తారకోటి నిర్మాణం కానీ సీసీ డ్రైన్స్ కానీ పిఎంఐజీ కింద సీసీ డ్రైన్లు కానీ ఏదైనా కానీ ₹1 కోటి పైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
చేయగలిగాను. చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా మన శాసనసభ్యులు గారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటితోటి ఈ పదవి అయిపోతుంది. నాకైతే ఈ పదవి ముందు తృప్తినిచ్చిందని తెలియజేస్తున్నాను. మీరు సహకరిస్తే ఇంకా అసలు ఇంకా సార్ హైదరాబాద్ లో ఉంటాడు మా తమ్ముడు. మొన్న మనకి 70 మంది ఓటర్లు ఇంటికి పోయి తీసుకొచ్చారు. పారిశుద్ధ్యానికి కూడా ఇచ్చే అవకాశం లేదు సార్. పట్టుబడి తీసుకుంటాం డ్రైవర్లు పెట్టేసి జనరల్ ఫండ్ నుంచి మెయింటెనెన్స్కి నెలకు 20,000 అవుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు 1వ తారీఖున పెన్షన్లు చీపురుపాడు గ్రామంలో ఇంటింటికి తిరిగి ఎస్సీ బీసీ ఓసీ కాలనీలో తిరిగి పెన్షన్లు ఇచ్చాము. అదేవిధంగా ఈరోజు రేపు 2వ తారీఖు మా సర్పంచ్ పదవి విరమణ సందర్భంగా పంచాయతీ ఆఫీస్కి వచ్చి ఆయనకి ఒక చిన్న సన్మానం చేశాము. నేను చెప్పేది ఏంటిదంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు మీ అందరికీ తెలుసు 4,000 నుంచి 15,000 వరకు ఇస్తూ ఉన్నారు. దేశంలోనే అతి ఎక్కువగా పెన్షన్ డబ్బులు ఇస్తున్నది ఆంధ్రప్రదేశ్. మనమందరం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఆంధ్రప్రదేశ్కి డబ్బులు ఎక్కువ ఏం లేవు. హర్యానా కానీ లేకపోతే మహారాష్ట్ర కానీ తెలంగాణ కానీ వాళ్ళు చూస్తే మనకు డబ్బులు ఎక్కువ లేవు. అయినా కానీ పేద ప్రజలు ప్రతి ఒక్కరు బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకం తీసుకొని వచ్చింది. అందుకనే డబ్బులు ఎక్కువయ్యి కాదు, ప్రేమ ఎక్కువయ్యి పేద ప్రజల మీద చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఇస్తుందనే సందర్భం అందరికీ గుర్తు చేస్తాం. అదే కాకుండా జీతం మాదిరి 1వ తారీఖు 31వ తారీఖు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మేము కూడా ప్రతి నెల ఏదో ఒక గ్రామంలో వెళ్ళి ఇస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే, పేదలకి ఆదుకునే ప్రభుత్వం తెలుగుదేశం అనేది గుర్తుపెట్టుకోవాలి, ఎన్డీఏ ప్రభుత్వం. రెండోది, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు ఇటు సంక్షేమ కార్యక్రమం 2 సమానంగా తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఈ చేకూరుపాడు గ్రామంలో చూస్తే మేము వచ్చిన తర్వాత 1 కోటి పైన ఈ చిన్న గ్రామానికి మేము పెట్టాము. తార్ రోడ్డు వేయించాము, అనేక సిమెంట్ రోడ్లు వేయించాము. PMAY గ్రామంలో ఒక ఎస్సీలు ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారని 40% కన్నా ఎక్కువ ఉన్నది. డ్రైనేజ్లు ఇతర కార్యక్రమాలు కూడా చేశాము. సో అందుకని నేను చెప్పేది ఏంటిదంటే, ఇలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్ళాలంటే, మన ఆంధ్రప్రదేశ్ స్థిరపడాలంటే రాబోయే 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, తెలుగుదేశం పార్టీ రావటం, ఎన్డీఏ ప్రభుత్వం రావటం చాలా ముఖ్యమైనదనేది మనమంతా గమనించుకొని మన రాబోయే తరాల కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలనేది గుర్తుపెట్టుకొని ఇటు ప్రజలు ఈ సంక్షేమ కార్యక్రమాలు గుర్తించి రాబోయే కాలంలో వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే.